సార్, నేను ఒక హాస్పిటల్లో సుంతి ఆపరేషన్ చేయించుకున్నాను. ఆ డాక్టర్ అనుభవం రాయించడం వల్ల తొలగించాల్సిన దానికంటే అధికంగా చర్మం తొలగించి కుట్లు వేశారు. దానివల్ల నాకు 2 సమస్యలు వచ్చాయి. అంగం స్తంభించినప్పుడు అవసరమైనంత చర్మం లేకపోవడంతో అక్కడ నొప్పి వస్తుంది. ఇంకో ప్రధాన సమస్య ఏమిటంటే అంగం కింద చర్మం ఎక్కువగా తొలగించి కుట్లు వేయడం వల్ల అంగం కిందికి వంగినట్లుగా ఉంది. అంగప్రవేశం సమయంలో కష్టంగా ఉంటుంది. నా అంగం తిరిగి నార్మల్ స్థితికి వచ్చే ఆపరేషన్ ఉంటుందా? ఎక్కడ ఏ డాక్టర్ గారిని కలవాలి? దయచేసి వివరించగలరు. సాధారణంగా ఎవరు అలా చేయరండి. అంత ఇప్పుడు మీరు చెప్పినంగా ఉండే పద్ధతి ఎవరు చేయరు. ఆపరేషన్ చేశారంటే. కానీ ఒకటి, ఎంత చర్మాన్ని కట్ చేసినప్పుడు కూడాను ఒకవేళ తక్కువైతే అక్కడ గ్రోత్ వచ్చేస్తుంది, అది అడ్జస్ట్ అయిపోతుంది. అదే ఒక కింద వైపు చర్మం తక్కువ కిందకు వంగింది అంటున్నారు. కింద వైపు వంగాల్సిన అవసరం, ఎందుకంటే కింద స్క్రోటం సంబంధించిన చర్మమే దీన్ని సరిపోతుంది, పైకి పుల్ చేస్తుంది. అంచేత ఆ చర్మం కిందకి లాగాడు. కొంతమంది తెలియక ఏదో అయిపోయింది, ఆ సుంతి అంటే ఏదో చర్మం బాగా కట్ చేశారు, దాంతో నాకు ఏదో అయిపోతుంది అనవసరం లేనిపోని భయాలు కలిగి ఉంటారు. అది కరెక్ట్ కాదు. డాక్టర్ గారు చూపించండి, డాక్టర్ చెప్తారు కదా నిజంగా కరెక్ట్. కానీ ఒకవేళ ఎక్సెస్ కట్ చేశారనుకున్నాం, సపోజ్ ఎక్సెస్ కట్ చేసినా సరే అది అడ్జస్ట్ అయిపోతుంది. సెక్స్ చేయడానికి ఏ ఇబ్బంది రాదు, మామూలుగానే ఉంటుంది. ఆ చేత దానికి ఏ ఇబ్బంది వస్తుంది, కాంటే సాగుతుంది. చర్మం స్ట్రెచ్ అవుతుంది కదండి, ఆ చేత ఏమి ఉండదు. అంత పొడుగుంటే కనుక అంత సెక్స్ పని రాకుండా పోవడం కానీ అంగం వంగిపోవడం కానీ జరగదు. అయినా ఒకసారి మీ ఇంకో డాక్టర్ చూపించి సరే డాక్టర్ సైంటిఫిక్గా సరిగ్గా చెప్పేవాళ్ళకి చూపించి సలహా పొందండి. ఏమి ఉండదు, ఇబ్బంది ఏమి ఉండదు. ఆయన అంతా కట్ చేసేసి అంగం వంగిపోయేటట్టుగా ఎవ్వరూ చేయరు, అది జరగదు అసలు అలాగా. ఆ చేత మీరు అనవసరం లేనిపోని అపోహ చెందుతున్నారు, కానీ ఎవరు అది చేయరండి. కానీ అయినా సరే మీరు ఒకసారి చూపించుకుని మీ సందేహాన్ని డైరెక్ట్గా పర్సనల్గా మాట్లాడి తీర్చుకోండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.